కర్నూలు జిల్లా ఆధునిలో పెను ప్రమాదం తప్పింది. కంటైనర్ లారీ విద్యుత్ ఎల్టీ లైన్ను ఢీకొట్టింది. దీంతో తగిన విద్యుత్ వైర్లతో పాటు స్తంభాలు సమీపంలోని ఇళ్లపై ఊరిగాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆధునిలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ ఎల్టీ లైన్ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో తెగిన విద్యుత్ లైన్లతో పాటు స్తంభాలు ఇళ్లపై ఒరిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు నెల్లూరుకు వెళ్లే భాగంలో భాగంగా రాయచోటి ఆదోని మీదుగా నెల్లూరుకు వెళ్లాల్సి ఉంది. ఈ ఉదయం ఆదోని సమీపంలోని ఆదోని పట్టణంలో మండేగేరి మీదుగా వెళ్తున్న సమయంలో కంటైనర్ డ్రైవర్ ఒక విద్యుత్ పోల్ ని ఢీకొనడంతో మొత్తం ఆ విద్యుత్ స్తంభం అక్కడికక్కడ కూలిపోవడంతో ఆ విద్యుత్ స్తంభానికి ఉన్నటువంటి వైర్లు తెగిపడ్డాయి. ఒక స్తంభాన్ని ఢీకొనడంతో మొత్తం సమీపంలోని 5 విద్యుత్ స్తంభాలు నేల కొరిగి పడడంతో పరిసరాల ప్రజలు ఒక్కసారిగా భయప్రాంతులకు గురయ్యారు. ప్రధానంగా లారీ డ్రైవర్ నిద్రమత్తులో కారణంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతోనే విద్యుత్ పోలు డ్యామేజ్ కావడానికి పరిస్థితులు దారితీశాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఒక విద్యుత్ పోల్ కింద పడడంతో అక్కడ సమీపంలోని ఒక ఇంటిపై పడడంతో ఒక ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతినింది. ఈ ప్రమాదంలో 5 విద్యుత్ పోల్స్ డ్యామేజ్ కావడంతో పాటు ఒక ఇల్లు దెబ్బతినింది. అప్పుడే ఒక అర్ధ గంట ముందు అక్కడ ఆ ఘటన జరిగిన ప్రదేశంలో మున్సిపల్ కార్మికులు రోజువారీగా పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా కాలనీలను శుభ్రం చేసి వెళ్లిన 10 నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. లేకపోతే ఆ కాలనీలో మొత్తం మండేగేరులో 5 విద్యుత్ పోలు పడిన సమయంలో దాదాపుగా 6 మంది మున్సిపల్ కార్మికులు అక్కడ పనిచేస్తున్న వారు వెళ్లిన 10 నిమిషాల లోపు ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదానికి ఘటనకు కారణమని కూడా భావిస్తున్నారు. అదే సమయంలో విద్యుత్ వైర్లు కంటైనర్ పై పడడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన డ్రైవర్లు కేకలు వేసుకుంటూ కిందికి దూకి కేకలు వేయడంతో పరిసరాల ప్రజలు కూడా అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి దెబ్బతిన్న లైన్లను పునరుద్ధరించే కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాసులు.